హలో! వెల్కమ్ టు నవి వ్లాగ్స్. ఈరోజైతే పీతలు తెచ్చానండోయ్! పీతల కర్రీ చేద్దాం అనుకుంటున్నా. ఓకే. దెన్ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నేనైతే కేజీ పీతలు తీసుకున్నా. అందులో ఒక 3 పెద్ద సైజు ఆనియన్ తీసుకొని ఇలా చిన్న పీసెస్‌గా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏమో ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి అలాగే కొన్ని మసాలా దినుసులు వేసుకోవాలి. ఇంకా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. చిన్న సైజు టమాటోస్ ఒక 3 నార్మల్‌గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్నవన్నీ మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తటి పేస్ట్‌లా గ్రైండ్ చేసుకొని ఒక పెనం పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక కొంచెం జీరా యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ తురుమును యాడ్ చేసుకోవాలి. అది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా దాన్ని ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఏమో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకుంటే ఆనియన్స్ అనేవి త్వరగా మగ్గుతాయి. అందరికీ తెలిసే ఉంటుంది. కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులో కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఆ తర్వాత బే లీఫ్, బిర్యానీ ఆకు కొంచెం ఒక 3 యాడ్ చేసుకొని నెక్స్ట్ మనం మంచిగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా! అది యాడ్ చేసుకున్నాక అది పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా కలుపుకొని మూత పెట్టేసి బాగా మగ్గనియాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే కొంచెం ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది. ఇప్పుడైతే ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకున్నా. అందులో కొంచెం ధనియా, జీరా పౌడర్ కూడా 1 ½ స్పూన్ యాడ్ చేసుకున్నా. నెక్స్ట్ వచ్చి గరం మసాలా అది కూడా ఒక 1 ½ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నా. దాన్ని కొంచెం బాగా కలిపేసుకొని మళ్ళా మూత పెట్టేసుకొని బాగా మగ్గనియాలి. ఆ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఆయిల్ పైకొస్తది. ఆ తర్వాత మనం క్రాబ్స్ యాడ్ చేసుకుందాం. క్రాబ్స్ బాగా యాడ్ చేసుకొని ఆ పేస్ట్ అంతా క్రాబ్స్‌కి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక మూత పెట్టేసి దాన్ని ఒక 10 మినిట్స్ అలాగా మగ్గనిచ్చుకోవాలి. ఎందుకంటే దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ అనేది బయటకొస్తూ మంచిగా కుక్ అయితది. ఆ తర్వాత ఏమో మనం బాగా ఏగాక దానికి ఉప్పు, కారం సరిపోయిందా లేదా కొంచెం టేస్ట్ చూసుకోవాలి. టేస్ట్ చూసుకున్నాక అంతా సరిపోయింది ఓకే అనుకుంటే అప్పుడు ఆ క్రాబ్స్‌లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. గ్రేవీ మొత్తం క్రాబ్స్‌కి పట్టేలాగా ఇలా ఒక 15 మినిట్స్ కుక్ చేసుకోవాలి మూత పెట్టేసి. కాసేపయ్యాక మూత తీసి చూస్తే వేడి వేడిగా ఉడికిపోయిన క్రాబ్ కర్రీ రెడీ. ఇప్పుడైతే టేస్ట్ చూసేద్దాం. ఫస్ట్ అయితే మా హస్బెండ్‌కి సర్వ్ చేశా. ఆయనేంటంటే ఎప్పుడు నాన్ వెజ్ తిన్నా అన్నంతో తినరు. ఫస్ట్ అది బాగా తినేసినాక ఆ తర్వాత అన్నంతో తింటారు. నాకైతే అలా నచ్చదు. నేను అన్నంలో కలుపుకునే తింటా. ఫస్ట్ ముక్క ఆయన టేస్ట్ చూసారు. చాలా బావుందని చెప్పారు. నాకు కూడా చాలా నచ్చింది. గ్రేవీ అయితే వేరే లెవెల్ అసలు. నిజం చెప్పాలంటే నాకు పెళ్ళైన కొత్తలో క్రాబ్స్‌ని చూస్తేనే భయమేసేది. మా హస్బెండ్ ఏంటంటే సీ ఫుడ్ లవరు. నీటిలో తిరిగిన ఏ జంతువుని, ప్రాణినైనా తింటా ఉంటారు. సో, ఆయన కోసం నేర్చుకోవాల్సొచ్చింది. తినగా తినగా నాకు నచ్చింది. బావుంటది. అందరూ ట్రై చేయండి చేయని వాళ్ళైతే. ఇదండి క్రాబ్స్ కర్రీ. మీ అందరికీ నచ్చిందనుకుంటున్నా. నాకు కూడా చాలా నచ్చింది. ఎనీవే థాంక్ యూ ఫర్ వాచింగ్.